మన విల్లు కొద్ది రోజుల్లో 2024వ సంవత్సరం ముగిసిపోనుంది. కొత్త ఏడాదికి 2025కు గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి నంద్యాల జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను జరుపుకోవడానికి యువత సమాయత్తమవుతుంది. ఈ సందర్భంలో నంద్యాల జిల్లా పరిధిలో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి అనగా 31వ తేదీన నిబంధన ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ అధరాజ్ సింగ్ రాణా ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ న్యూ ఇయర్ ఈవెంట్స్ జరుపుకునే వారు ముందుగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలి మరియు సీసీ కెమెరాల పర్యవేక్షణ తప్పనిసరి. నూతన సంవత్సర వేడుకలు ప్రజలందరూ ఆరోగ్యకరమైన వాతావరణంలో జరుపుకోవాలని, జిల్లా అంతటా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలందరూ పోలీసు నిబంధనలు పాటించాలని, రాత్రి 10 గంటల తర్వాత పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నందున అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముఖ్యమైన జంక్షన్లు అదేవిధంగా ముఖ్యమైన ప్రదేశాలలో పికెట్లు వేయడం జరుగుతుందని తెలిపారు. అవుట్డోర్ కార్యక్రమాలు జరిగే ప్రాంతంలో డీజే సౌండ్ బాక్సులు, బాణసంచను కాల్చడానికి అనుమతి ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. వైన్ షాపుల నిర్దేశిత సమయంలోగా మూసివేయాల్సి ఉంటుందని, మైనర్లకు మధ్య విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోటార్ బైక్లపై సైలెన్సర్ తీసివేసి అధిక శబ్దం వచ్చేలా రోడ్లపై ప్రయాణించరాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహిస్తామని, మద్యమత్తులో వాహనాలను నడిపేవారు, మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని, బైక్ రేసర్లపై నిఘా ఉంచుతామన్నారు. అందరూ నమస్కారం అండి. నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే